మేషరాశి. బ్యాంకు వ్యవహారాలు చికాకు పెడతాయి. వ్యవహారాలు అనుకున్నట్లుగా సాగవు. అకారణ నిందలు, తగాదాలు మనసుకు కష్టం కలిగిస్తాయి. పూచీల వల్ల సమస్యలొస్తాయి. వృధా ఖర్చులు తగ్గించాలి. వృషభ రాశి. ఉత్సాహంగా గడుపుతారు. అభీష్టం నెరవేరుతుంది. విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మిథునం. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధువులతో విరోధం, ఇబ్బందులు ఉంటాయి. అయినవారి వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. వీలైనంత మేరకు ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కర్కాటకం. రోజంతా సంతోషంగా ఉంటారు. పనులు అభీష్టానికి తగ్గట్టే సఫలమవుతాయి. డబ్బు సమస్యలు ఉండవు. శారీరక, మానసిక శాంతిని పొందుతారు. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. సింహరాశి. స్థిరత్వం పెరుగుతుంది. అన్ని వ్యవహారాలు సజావుగా సాగుతాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అధికారుల అభిమానాన్ని పొందుతారు. కొత్త బాధ్యతలు వస్తాయి. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. కన్యారాశి. కాస్త జాప్యమైన అభీష్టం నెరవేరుతుంది. భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. బలహీనతలను బయటపెట్టకండి. ఉన్నత విద్యకు చేసే ప్రయత్నాలకు ఆటంకం ఉంటుంది. వృధా ఖర్చులు చికాకు పరుస్తాయి. తులరాశి. ప్రతికూల ఫలితాలే ఎక్కువగా ఉంటాయి. అప్రమత్తంగా వ్యవహరించండి. తగాదాలకు దూరంగా ఉండండి. చెప్పుడు మాటలు వినకండి. విధి నిర్వహణలో బద్ధకాన్ని వదలండి. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. వృశ్చిక రాశి. మానసిక శాంతి ఉంటుంది. ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలు ఏర్పడతాయి. భాగస్వామ్య వ్యవహారాలు మెరుగుపడతాయి. ధనుస్సు. కార్యజయం ఉంది. అన్ని వ్యవహారాలు మీ అభీష్టం మేరకే జరుగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. రుణదాతల ఒత్తిడి తగ్గుతుంది. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మకరం. ఆటంకాలు అధిగమించాల్సుంటుంది. అభీష్టం నెరవేరదు. విరోధాలు పెరిగే సూచన ఉంది. సొంత తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోండి. ఆత్మీయుల సూచనలు పాటించండి. నిరాశను వదిలి సాగండి. కుంభం. స్థిరాస్తి వ్యవహారాలు ముందుకు సాగవు. విద్యా వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. మనసు నిలకడగా ఉండదు. మానసిక ప్రశాంతత కరువవుతుంది. బద్ధకం వదిలి కృషి చేయండి. మీనరాశి. ఆత్మవిశ్వాసంతో చేపట్టే ప్రతి పని ఫలిస్తుంది. ఆదాయం మెరుగవుతుంది. శుభవర్తమానం అందుతుంది. కుటుంబ వ్యవహారాలు తృప్తినిస్తాయి. పరిచయాలు బలపడతాయి. ఆత్మధైర్యం వృద్ధి చెందుతుంది.